వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. వారిని అడిగి మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే చిన్న విషయాలే కానీ తెలుసుకోవాల్సిన అవసరం, ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్లే మేడం, నా స్థాయికి తగినట్లు నేను చేసుకుంటా. ఏదో లోయర్ మిడిల్ క్లాస్ ఇట్లా మేము కాబట్టి మేము మా స్థాయికి తగినట్లు చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు మీలాంటి డబ్బున్న వాళ్ళు అనుకోండి, పెద్ద పెద్ద ఫంక్షన్లే చేసుకుంటారు. అట్లాగా అయితే ఇప్పుడు నేనే లోయర్ మిడిల్ క్లాస్లో ఉండి, లేకపోతే చాలా పూర్ అమ్మాయిగా ఉన్న నేను పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయాలన్న ఉద్దేశంతో ఏమంటారు, ఫేక్ పబ్లిసిటీ అంతేనా, దానికోసం నేను డబ్బులు ఖర్చు చేయడం, అప్పు చేసి ఫంక్షన్ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్టు? ఫంక్షను చెయ్యాలి అంటే అసలు ఎట్లా చేయాలి? బర్త్డే కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇంకేదో రకరకాల ఫంక్షన్లు ఉన్నాయి కదా, అవి కావచ్చు. ఫంక్షన్ అనేది ఎలా చేయాలి మేడం? ఫంక్షన్ కోసం ఖర్చు అనేది అసలు ఎలా పెట్టాలి? లిమిట్ అనేది ఎలా ఉండాలి? మీరేం చూస్తున్నారు? ఇన్నాళ్ళు ఫంక్షన్లు ఇవి చూస్తుంటారు కదా, ఏం చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటాము అని అన్నారు, కానీ మీరు మరి సమానత్వం కదండి. సమానత్వం కావద్దు. సమానత్వం ఎట్లా వస్తుంది? అదే మరి ఇప్పుడు మీరేనా మేము చేసుకోకూడదా, చేసుకోగలమా అని ఆలోచిస్తే బాగుంటుంది. చేసుకోకూడదా అంటే అసలు ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు బ్రహ్మాండంగా, ఎవ్వరు ఏమి అనరు. కాకపోతే బాధపడేది ఎవరు, అభాస్పాలయ్యేది ఎవరు, ఇన్సల్ట్ అయ్యేది ఎవరు? నవ్వుల పాలు అంటారు కదా, నవ్వులు ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మనకి ఇంతే ఉంది, ఈ స్థాయిలో చేసుకుందామంటే అసలు నో ప్రాబ్లం, ఎవరు ఏమి అనటానికి లేదు, అక్కడ ఏమి ఉండదు అనటానికి. కానీ అప్పు చేసి లేకపోతే బంగారాలు అవి ఉంటే ఏమన్నా లోన్లో పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ ఫంక్షన్ చేస్తే అది ఎంతవరకు మీకు సంతోషాన్ని ఇస్తుంది? అది ఫంక్షన్ చేస్తున్నంతసేపు మీ ముఖంలో నవ్వే ఉండదు. ఇవి కూడా చూశాను నేను ఇలాంటివి. అసలు పెళ్లి చేసేటప్పుడు తండ్రి ముఖంలో సంతోషం చూస్తాం కదా, అసలు ఆయనకి ఎంత ఉండదు, అసలు ఆయన నవ్వడు. అవును, నవ్వడు. ఇంకా పెళ్లి కొడుకు తల్లిదండ్రి కూడా నవ్వరు. తక్కువైందనా వాళ్ళకి, ఇంకా అనిపించినా సరిపోదు వాళ్ళకి కదా. వాళ్ళకి ఇంకా మాకేదో తగ్గించారు, లేకపోతే మా గౌరవ మర్యాదలు అంటే కట్నకానుకలని నేను ఇక్కడ మాట్లాడట్లేదు. మా గౌరవాలు తగ్గిపోయాయి, పెట్టుపోతలు తగ్గిపోయాయి, మాకు ఆహ్వానాలు తగ్గిపోయాయి, పదే పదే నిమిషానికి ఒకసారి పలకరింపులు తగ్గిపోయాయి. అసలు ఇప్పుడు కట్న కానుకలు అడగట్లేదు మేడం, అదే అసలు ఆ పదం పోయింది. అది నేరం అనే వేరే విధంగా చూసుకుంటున్నారు. కేజీ బంగారం ఇవ్వండి మీ పాపకి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ వేయండి మీ పాపకి. అవును, ప్రాపర్టీస్ మీ పాప పేరు మీదే ఉంటాయి. పాప మీ ఇంటికి వస్తున్నప్పుడు పాప పేరు మీద తల్లిదండ్రులు ఎందుకు రాయాలి? అసలు మీరు చూసుకోలేరా? ఇది మార్గాలు వేరనమాట. ఒకటే ఉద్దేశం ఒకటే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏదో బాధలు పడిపోతున్నట్టు వాళ్ళు బిల్డప్లు వాళ్ళు ఇస్తారు. అసలు భారం మోసేది అప్పులు పాలైతే గనక వీళ్ళే. అప్పు లేకుండా నువ్వు ఏ ఫంక్షన్ చేసుకో, అది హాయిగా ఆనందంగా సంతోషంగా నువ్వు కూడా పార్టిసిపేట్ చేయగలుగుతావు ఆ ఫంక్షన్ లో, తండ్రి గాని తల్లి గాని ఎవరైనా. అప్పులు పాలైతే ఏముందండి, సంతోషం ఉండదు. ఏదో జరిపిస్తున్నాం, చెయ్యాలి, బరువు దించుకోవాలి అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికి సంతోషాన్ని ఇచ్చే విషయం కాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే సరే ఎలాగోలా చెయ్యాలండి, ఓకే, దాన్ని మనం ఒప్పుకుందాం. మరి మిగతావి చిన్న చిన్నవి అసలు సంబంధమే ఉండదు. అరే మన ఇంట్లో నలుగురు గ్యాదరింగ్ అయ్యి చాలా రోజులైంది, ఒక గ్యాదరింగ్ పెట్టుకుందాం, ఏ వంక కావాలి అంటే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఏదో పూజ ఉందనొచ్చు, ఆ పూజకి ఒక మాసము, ఒక ఇంపార్టెన్స్ లేని మాసాల్లో కూడా చేసుకుంటున్నారు కదా. అంటే ఏంటంటే గ్యాదరింగ్ కావాలి, ఉట్టుగా పిలిస్తే బాగుండదు, ఏదన్నా ఒకటి పెట్టుకోవాలి ఆ వంక అని చెప్పి చేస్తున్నారు. దానికి కూడా కింద మీద పోసుకుని వంటలు చేసుకుని వాళ్ళకి పెట్టుకుని వీళ్ళకి పెట్టుకుని కింద పడేసుకుని వేస్ట్ చేసుకుని మరి వంట మనుషులను పెట్టించి డబ్బులు ఖర్చు పెట్టించి ఉంటే ఓకే, లేకపోతేనే వచ్చిన తిప్పలు. ఇప్పుడు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, అది కుదిరిన వాళ్ళు, ఆ తాగుతున్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కొక్కసారి మొహమాటాలు వస్తాయి సొసైటీలో. ఇప్పుడు ఎప్పుడు ఏమి చేయలేదు, ఆవిడ చేసింది కదా నేను చేయలేదు, ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం ప్రమాదం. ఒకవేళ అత్యవసరంగా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే కూడా మన స్థాయికి తగ్గట్టు కొంతమందిని పిలుచుకుని చేసుకోవటం అనేది ఉత్తమం. పాత రోజుల్లో పెళ్లిళ్ళకి పిలుచుకునేవారు ఎక్కువ మందిని, ఇప్పుడు ప్రతి చిన్నదానికి అక్కడ నిండిపోవాలి హాలు.
పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు, రెండప్పులు తీరవు. తీరవు. అందుకే కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ తీరలేదు, ఇప్పటికీ తీరలేదు పాపం, ఆయన తల కట్టుకొని పడుకుని ఉంటారు. అదే మరి భగవంతుడు ప్రతి ఒక్కటి చూపిస్తాడు ఆదర్శం. మీరు ఇలా అవ్వకండి అని ఆయన చూపిస్తుంటే ఆ స్వామి అంతటి వాడే అప్పులు పాలయ్యాడు, మేమెంత అని చెప్పి చేస్తున్నారు. ఆ స్వామికి తీర్చడానికి మనం ఉన్నాం, మనకి తీర్చడానికి ఎవరు లేరు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అది ఆ విజ్ఞత, ఆ విచక్షణ అనేది ఉండదు, గుడ్డిగా పోతుంటారు. ఈ షాపింగ్ విషయానికి వస్తే కూడా అప్పుడు ఫంక్షన్లు అప్పుడు అసలు లిమిట్ అనేది ఉండదు, అస్సలు ఉండదు. వచ్చిన వాళ్ళకి ఇవ్వడంలో కూడా లిమిట్ అనేది ఉండదు. ఎట్లా చెప్తారు మ్యామ్, మీరు చాలా ఫంక్షన్స్ చేసి ఉంటారు కదా, ఏమి అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు? అదే చెప్తున్నా కదా, కొన్ని మొహమాటానికి పోయి ఉంటాయి, కొన్నేమో గొప్పలు, కొన్ని ఏంటంటే తప్పనిసరి పరిస్థితులు. ఇప్పుడు పెళ్ళి అనుకోండి, పిల్లలు ఉంటారు, ఏదో ఒక 4 పట్టు చీరలు కొందాము, ఇంతలో కొంత బంగారం కొందాము అని చెప్పి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చింది వేరే ఉంటుంది, ఖచ్చితంగా ఇది అందరిలో జరుగుతుంది. మనము ఒక 4 తులాల్లో కొనాలని వెళ్తే ఖచ్చితంగా వాడు 4 తులాల్లో చూపించడం, అది 5, 6, 7, 8 ఫస్ట్ అసలు లో వెయిట్ చూపించడం, 10 తులాలు తగ్గకూడదు అసలు, అది అంతలా చూపిస్తాడు. 140, 160 కళ్ళు తేలయ్యాలి. ఫోన్లే బరువు ప్రకారంగా తక్కువే ఉంటుంది రేటు, ఎన్ని లక్షలు ఉంటుంది. మరి ఆ కూతురికో ఆ తల్లికో అదే నచ్చితే తండ్రి పరిస్థితి ఏంటి? అయితే పెళ్లి కదా, జన్మకు ఒకసారి నానా నానా అనో, లేకపోతే వాళ్ళ ఆవిడ పోన్లేండి అని అంటే ఆయన పరిస్థితి ఏంటి అసలు? ఎక్కడి నుంచి తేవాలి? అమ్మో, అది చాలా దారుణమైన పరిస్థితి. అది అర్థం చేసుకుంటే తల్లి పిల్లలు ఆ ఇంటికి మంచిది. ఇప్పుడు అమ్మాయిని బాగా చదివిస్తున్నారు తల్లిదండ్రులు, చదివిస్తున్నారు అన్నప్పుడు అసలు నీ పెళ్లికి డబ్బులు నువ్వే తెచ్చుకోవాలి, నాన్న అసలు అడగకూడదు కదా మేడం. మారిపోతాయి ఇంకంతే. తల్లిదండ్రికి ఆడపిల్ల పెళ్లి అనేది బరువు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు కదా, జాబులు చేసి డబ్బులు దాచుకుని బంగారం కొనుక్కుంటున్నారు, తల్లిదండ్రులు ఎంతో కొంత పెడుతున్నారు. మారుతున్నాయి, మారిపోతాయి కూడా ఇంకా. ఇప్పుడు మొన్న ఒక ఫంక్షన్, మీరు అన్నట్టు చాలా ఫంక్షన్స్ అటెండ్ చేస్తున్నాయి మధ్య, నేను వెళ్తే అర్థం పర్థం లేని విషయాలన్నీ నాకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అనుకోండి, ఆ చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి అక్కడ పెడతారు. తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు పిల్లలు రాగానే సక్రమంగా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అవి మర్చిపోతారు, అవి ఇవ్వటం అక్కడ మర్చిపోతారు, అది కొనడం వేస్టే కదా. అలాగే కింద నేల మీద నుంచి లెక్క పెట్టుకుంటే ఇంత ఎత్తు కేకు, అది 4-5 అంతస్తుల కేకు. ఎందుకు? అమ్మో, మా అబ్బాయి సండే రోజు మా వాడి బర్త్డే ఇంట్లోనే చేసినాము. అప్పుడు కూడా వచ్చే ఒక 10 మందో 15 మందో వస్తారు, దానికోసం 2 కేజీలు కేక్ తెచ్చింది, అది కూడా 2 అంతస్తులు ఉంది. అంతస్తులు, మన అంతస్తులు ఆ కేక్ లో కనపడాలి. నాకు అదే అస్సలు వెళ్ళి ప్రతి పార్టీలో నాకు అది చెప్పాలనిపిస్తుంది. ఓకే అండి, మీరు తెచ్చారు, బాగుంది, ఫైన్, మీరు కట్ చేసే వరకు చాలా లుక్ బాగుంది, కెమెరాస్ అంతా, తర్వాత ఏం చేస్తారు దాన్ని? కనీసం ఇవ్వరు, ఎవరికి వేస్ట్ అయిపోతుంది. ఎవరు అక్కడ పెడతారు, ఎక్కడ అంటే మనం బఫే జరిగే చోట అక్కడ ఒక చోట పెడతారు. కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది ఇష్టం లేక అట్లా వదిలేసి వెళ్ళిపోతుంటారు. చివరికి అదంతా అలా ఉండిపోతుంది. ఏం చేస్తారు, వాళ్ళు ఉంటారు కదా సర్దే వాళ్ళు, పెట్టేవాళ్ళు, మీరు తీసేసుకోండి అంటారు. ఏదన్నా కొంచెం తీసుకెళ్తే ఇంటికి తినలేరు. ఏం తీసుకుంటారు అంత కేకు? 3-4 అంతస్తుల కేకు, డిజైన్లుగా, అంత అవసరమా? మళ్ళీ దాని చుట్టూతో డెకరేషన్స్, ఎందుకు తినాలో, ఏది డెకరేషన్, తినేది ఏదో పడేసేది ఏదో తెలీదు. అదే ఎన్నో వేలు ఉంటుంది ఆ కేక్ కదా. ఇంకొక విషయం చెప్తా ఈ సందర్భంగా, కేక్స్ ఈ మధ్య తినద్దు అని చెప్పి ఒక ప్రచారం. ఏంటంటే కేక్స్ ఇప్పుడు మీరు వెళ్తే 4 అంతస్తులు కావాలి, లేకపోతే 1/2 కేజీది కావాలంటారు. సరే, 1/2 కేజీ దగ్గర నుంచి 4-5 అంతస్తుల వరకు తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 4-5 అంతస్తులు అని, 2-3 అయితే గ్యారంటీగా ఉంటున్నాయి. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చి ఆర్డర్ పెడితే ఎలా ఇవ్వగలరు? వాళ్ళు ఏమైనా బోర్డు పెడతారు బయట, 24 hours అవైలబుల్ ఎనీ కేక్, విత్ డిస్కౌంట్, 1+1 buy 1 get 1. అబ్బో, ఎన్నో. 1 కేజీ కేక్ కొనండి, 1/2 కేజీ ఫ్రీ. రైట్ సైడ్ లో కనిపిస్తుంది. కాదు, ఇప్పుడు బట్టలు అలాంటివి ఏదో ఆఫర్లు చూసాము ఈ మధ్య, కేకులకి అన్నిటికీ వస్తున్నాయి. సో ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుందంట, 24 hours అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి, అరే ఏం పర్వాలేదు కేక్ దొరికేస్తుంది అనే భరోసా అనమాట. అరే టైం అయిపోతుంది, కేక్ దొరకదు, ముందు రోజు ఆర్డర్ ఇవ్వాలి అనే రోజులు అనమాట. అంటే ఇప్పుడు ఆ పాత రోజులు ఏమీ లేవు. ఇప్పుడు వెళ్ళి నుంచుంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు రెడీగా ఉంటుంది, నిజంగా రెడీగా ఉంటుంది అక్కడ కదా. మనం వెళ్తాం,
సో మనకు అది కావాలి తెచ్చేసుకుంటాం, ఫంక్షన్ చేసేస్తాము, కట్ చేస్తాం, అందరికి పెట్టేస్తాం.